వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు. దేవుని కృప చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో వచ్చేది ఆయన వాక్యం నేర్చుకుని ఒక విశేషమైన వాక్యాన్ని దేవుడు మనకు అందించాడు. ముందుకు రాలేకుండా కింద కూర్చున్నట్టు ఆయన ప్లేస్ కదా. ఆదికాండం నుంచి మనము గత 4 వారాల నుంచి కొన్ని పాఠాలు కూడా నేర్చుకుంటాం. ఇది 4వ వారం కదా, 3 పాఠాలు నేర్చుకుంటాం. దేవుడు సృష్టికర్తని, తర్వాత సృష్టి క్రమము, తర్వాత 3వది పోయిన వారంలో మంచిది కాదు. అంటే మనుషుల దృష్టికి కాదు కానీ దేవుని దృష్టికి మంచిది, దేవుని దృష్టికి మంచిది కాదు అనే సంగతులు నేర్చుకుంటాం. అంటే దేవునికి మంచిదిగా కనబడింది, 2 దేవునికి మంచిది కానిదిగా కనబడింది. ఈ సృష్టి దేవుడు సృజించిన ప్రతి వస్తువు కూడా మంచిది, కానీ నరుడు ఒంటరిగా ఉండటం అనేది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అది భౌతికంగా మంచిది కాదు, ఆత్మ సంబంధంగా కూడా నరుడు ఒంటరిగా ఉండటం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఒంటరిగా ఉండేవాడు ఏమైపోతున్నాడంటే త్వరగా పడిపోయే ప్రమాదం. ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు, భార్యతో ఉన్నప్పుడు, లేకుంటే భర్తతో ఉన్నప్పుడు, లేదా సహోదరులతో ఉన్నప్పుడు మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ఎక్కువగా శోధించే అవకాశం ఉంటుంది. అలా ఒంటరిగా ఉండి శోధించబడిన వాళ్ళు ఉన్నారా బైబిల్లో? ఒంటరిగా ఉండి శోధించబడిన వాళ్ళు ఉన్నారు. యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఆవిడ వచ్చి ప్రేరేపించింది, కానీ అతనేమి పాపంలో పడిపోలేదు. కానీ హవ్వ, దావీదు మాత్రం వాళ్ళు ఏమైపోయారు? పాపంలో పడిపోయారు. అంటే వాళ్ళు శోధించబడినప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉన్నట్లు కూడా మనము చూస్తాం. ఈరోజు మరొక చిన్న అంశాన్ని ఆదికాండం నుంచి నేర్చుకుందాం. దేవుని స్వరూపం రాములో పుడతాయా? దేవుని స్వరూపం గురించి కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. దేవుని స్వరూపం అంటే వాస్తవానికి లోకానికి అర్థం కాల. దేవుని స్వరూపం అంటే ఈరోజు లోకంలో ఉన్న జనాంగానికి ఏమాత్రం కూడా అర్థం కాలేదు. అర్థం కాలేదు కాబట్టే దేవుని స్వరూపాన్ని ఏం చేశారంటే దేవుడిని వివిధ రూపాల్లోనికి మార్చినట్లు మనము చూడవచ్చు. అంటే మనుషుల్ని దేవుడిగా చూడటం, జంతువుల్ని దేవుడిగా చూడటం, ప్రకృతిని దేవుడిగా చూడటం అనేది మనకి లోకంలో కనిపిస్తుంది. అంటే దేవుడు ఎలా ఉంటాడు, దేవుని స్వరూపం ఏంటి అనే విషయము సమాజానికి ఏమాత్రం కూడా అర్థం కాలేదు. అర్థం కాలేదు కాబట్టే వివిధ రకములైన ప్రతిమలు అనేవి వచ్చినవి. రకరకాల ప్రతిమలు, రకరకాల రూపాలు. అంటే దేవుని యొక్క మహిమను ఏం చేశారంటే ఆయా రూపాల్లోనికి మార్చేశారు. ఇదిగో దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఇలా ఉంటాడని రకరకాల రూపాల్లోనికి మార్చినట్లు మనం చూడవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. 1వ అధ్యాయము 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అంటే దేవుని స్వరూపం అర్థం కాని వాళ్ళు ఏం చేశారంటే వివిధ రూపాల్లోనికి మార్చేశారు. మనిషి రూపము, జంతువుల రూపము, పక్షుల రూపము, ప్రకృతి రూపము, అంటే రకరకాల రూపాల్లోనికి మార్చేశారు.
రకరకాల రూపాల్లోనికి వాళ్ళు మార్చేశారు. ఈరోజు కొంతమంది కూడా దేవుణ్ణి చూసాము, మాకు కనపడని మాట్లాడుతున్నారు. ఇంతకీ వాళ్ళకి ఏ రూపంలో దేవుడు కనపడ్డాడు? ఏ రూపంలో దేవుడు వాళ్ళకి కనపడ్డాడు? మేము దేవుణ్ణి చూసాము అని మాట్లాడే వాళ్ళు మనకు కనిపిస్తారు కదా, దేవుడు నాకు కనపడ్డాడు, దేవుణ్ణి మేము చూసామంటారు. ఇంతకీ దేవుడు నీకు కనపడితే, దేవుడిని నువ్వు చూస్తే, ఇంతకీ దేవుడు ఏ రూపంలో నీకు కనిపించాడు? ఇప్పుడు ఇంతకీ వాళ్ళు అనుకున్న రూపము నిజంగా దేవునికి ఉందా? వాళ్ళు అనుకున్న రూపము నిజంగా దేవునికి ఉందా? లేదు. ఇప్పుడు ఇంతకీ వాళ్ళకి ఎలా కనపడతారు? ఒక ముసలోడిగా, ఒక తెల్ల చొక్కా వేసుకున్నట్లు, ఒక తెల్ల డ్రెస్సు, తెల్ల గడ్డం, తెల్ల వెంట్రుకలు పెంచుకున్నట్లు. ఇంతకీ దేవుడేమైనా అలా ఉంటాడా? దేవుని స్వరూపం అలా ఉంటుందా? లేదు, నాకు కలలో కనబడని మాట్లాడుతున్నారు కొంతమంది. కలలో కనిపించాడు. ఇప్పుడు బయట ఎక్కడన్నా చూస్తే కలలోకి వస్తే పలానా వాళ్ళమని గుర్తుపట్టగలం. ఇప్పుడు బయట చూడకుండా ఒకవేళ నిజంగా కల వచ్చిందనుకో, ఆ కలలో ఉన్న వాళ్ళని మనం గుర్తుపట్టగలమా? గుర్తుపట్టలేము. ఇప్పుడు వారిని ఎప్పుడో బయట చూస్తే ఆ కలలో వాళ్ళు కల వచ్చినప్పుడు ఆ కలలో వాళ్ళు కనిపిస్తే, ఓహో వీళ్ళు పలానా వాళ్ళు అనేది అర్థమైంది అనమాట. ఇప్పుడు దేవుడు ఎలాగుంటాడో, దేవుని స్వరూపం ఎలాగుంటుందో నీకు తెలియదు. దేవుని స్వరూపము, దేవుడు అసలు వాస్తవానికి ఎవరో కూడా చూడలేదు. మరి కలలో ఎవరో కనపడితే ఇదిగో ఈయన దేవుడిని ఎలా చెప్పగలుగుతున్నారు ఈరోజు మనుషులు? మరి నాకు కల్లో కనపడ్డాడు, దర్శనంలో కనపడ్డాడు, ముసలోడు రూపంలో కనపడ్డాడు, లేకుంటే ఒక గొర్రెపిల్లగా కనపడ్డాడు. రాత్రి కల్లో గొర్రెపిల్ల వచ్చింది అంటే, ఇప్పుడు రాత్రి కల్లో గొర్రెపిల్ల వచ్చి చేసుకుని వచ్చినట్ల ఏంటది? అంటే దేవుని స్వరూపం అనేది ఈరోజు సమాజానికి, అలాగే దేవుని ప్రజలుగా పిలువబడే వాళ్లకు కూడా చాలా మందికి అర్థం కాలేదు. దేవుని యొక్క స్వరూపాన్ని ఏం చేశారంటే వాళ్ళు రూపానికి మార్చేశారు. కీర్తనల గ్రంథం కూడా 106 కీర్తనలో ఇశ్రాయేలు యొక్క జనాంగం చేసిన పొరపాటు కూడా అదే. వాళ్ళు కూడా తప్పు చేసినట్లు మనం చూడవచ్చు. వాళ్ళు దేవుణ్ణి ఏం చేశారంట? 106 కీర్తన 19వ వచనం 20వ వచనం చదువు ఒకసారి. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. తమ మహిమాస్పదమును, ఇందాక రోమపత్రికలోనేమో రోమిలు ఏం చేశారు? దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చారు. ధర్మశాస్త్రము ఎరిగిన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుని యొక్క మహిమను ఏం చేశారంటే గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చేశారు. అంటే ఒక ఎద్దు రూపాన్ని తయారు చేసి, ఇదిగో ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి నేను రప్పించిన యెహోవా, ఇదిగో ఇదే. ఏది? ఆ దూడ, పాత పోసిన దూడ, ఒక ఎద్దు రూపాన్ని తయారు చేశాడు. ఒక ఎద్దు రూపాన్ని తయారు చేసి ఐగుప్తుల నుంచి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఎవరో కాదు, ఇదిగో ఇదే. ఇప్పుడు అలాగా ఆ దూడను చేశారంటే, ఆ బొమ్మను చేశారంటే, ఇంతకీ ఇశ్రాయేలు యొక్క జనాంగానికి దేవుని యొక్క స్వరూపం ఏమైనా అర్థమైనట్ల? అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రతిమను తయారు చేశారు. ఇప్పుడు ఇంతకీ దేవుని స్వరూపం అంటే ఎలా ఉంటుంది? దేవుడేమో నిరాకారుడు కాదు. వాస్తవానికి ఆయన ఏమి నిరాకారుడు కాదు. ఆయన ఒక ఆకారము కలిగిన వాడు, ఒక స్వరూపం కలిగిన వాడు. ఆయన ఒక స్వరూపం కలిగిన వాడు. ఆదికాండం 1:26 మనకు తెలుసు కదా, మన స్వరూపం మందు మన పోలిక చొప్పున నరులను చేయు. అంటే మన స్వరూపం అంటే దేవుని స్వరూపం. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో నరులు తయారు చేయబడ్డారు. ఎందుకు? ఏంటి దేవుని యొక్క స్వరూపము? దేవుని స్వరూపము అంటే ఎలా ఉంటాడు ఆయన? ఎవరైనా చూసారా దేవుణ్ణి? ఎవరు చూడలేదు.
ఎవరు చూడలేదు. మరి గ్రంథంలో దేవుని యొక్క స్వరూపం ఇలా ఉంటుందని మనకి ఏమైనా రికార్డు ఉందా? ఉంది. ఇంతకీ దేవుణ్ణి గ్రంథం ఎలా చూపిస్తుంది, దేవుణ్ణి బైబిల్ ఎలా చూపిస్తుంది అనంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఏంటంటే, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. ఎవరైనా? యోహాను సువార్త 6:46 యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. 6వ అధ్యాయం 46వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు. ఎవరు? ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. ఎవరంటే క్రీస్తు. అంటే దేవుణ్ణి చూసిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరు? మా అర్థమవుతుందా? దేవుడిని చూసిన ఏకైక వ్యక్తి ఎవరు అత్తమ్మ గారు? యేసుక్రీస్తు. మరలా చెప్తున్నాను, దేవుడిని చూసిన ఏకైక వ్యక్తి ఎవరై అంటే క్రీస్తు. క్రీస్తు తప్ప తండ్రిని దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎవరో కూడా లేరు. ఏ మానవుడును ఎప్పుడును దేవుణ్ణి చూచి ఉండలేదు. ఎవరు భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు దేవుణ్ణి చూడలేదు. మరి దేవుణ్ణి చూడకపోతే దేవుడు ఇలా ఉంటాడని ఎలా చెప్పగలమంటే, దేవుణ్ణి చూసిన వ్యక్తి చెప్పాడు ఆ విషయం. దేవుణ్ణి చూసిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుడు ఎలా ఉంటాడో ప్రపంచానికి చెప్పేశాడు. అందుకు ప్రభువా దేవుడు ఎలా ఉంటాడు అని మనం ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, ప్రభువా నువ్వే కదా దేవుడిని చూసింది, మీరు ఒక్కళ్ళే కదా, అయితే ఇంతగా దేవుడు ఎలాగుంటాడు, ఆ తండ్రి ఎలాగుంటాడు అని మనం ప్రభుని అడిగామనుకో, ప్రభు చెప్పే మొట్టమొదటి సమాధానం ఏంటంటే దేవుడు ఆత్మ కనుక అంటాడు. అంటే దేవుని స్వరూపం ఏంటంటే మొట్టమొదట దేవుడు ఆత్మ. 4:24 చదవకండి. ఇక్కడ పక్కన రెఫరెన్స్ ఉంది, నాకు రెఫరెన్స్ రాయటం అలవాట్లేదు. యోహాను 4:24. దేవుడు ఆత్మ కనుక చాలు. దేవుడు ఆత్మ కనుక అంటే ఈరోజు భక్తి పేరుతోటి, దైవభక్తి పేరుతోటి, అంటే దేవుడు అంటే ఏంటో తెలియక వివిధ రూపాల్లోనికి వివిధ ప్రతిమలను పూజిస్తున్న వారు ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు. నేటికి అనేక మంది ప్రజలు మన కంటి ముందు కనిపిస్తుంటారు. అంటే దేవుడు అంటే ఏంటి అనే విషయం వారికి అర్థం కాల. వాస్తవానికి దేవుడు అంటే రక్తమాంసాలు కలిగిన వాడు కాదు. దేవుడు అంటే రక్తమాంసాలు కాదు. దేవుడు అనగానే ఒక పురుష రూపము, ఒక స్త్రీ రూపాన్ని మనం ఊహించుకోకూడదు. ఒక పురుష రూపంలో దేవుడు ఉండడు, ఒక స్త్రీ రూపంలో దేవుడు ఉండడు. మరి ఏంటి ఆయన రూపం ఏంటి, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఆయన స్వరూపం ఏంటి అనంటే సాక్షాత్తు ప్రభు చెప్పే సమాచారం ఏంటంటే దేవుడు ఆత్మ. కాబట్టి దేవుడు అనగానే కొంతమంది పురుష రూపాన్ని ఊహించుకుంటారు. ఓహో ఇలా ఉంటాడు కూడా దేవుడు అని, పురుషుల్లాగా ఉన్నాడు దేవుడు. మనలాగా ఆయనకి అంగాంగ అవయవాలు, రక్తమాంసాలు దేవుడికి ఏమాత్రం కూడా ఉండవు. రక్తమాంసాలు ఉండవు ఆయనకి. మనలాగా రక్తమాంసాలు, శరీరం, బలహీనతలు ఆయనకే ఉండవు. ఆయన ఏంటంటే ఆయన ఆత్మ. ఎలా చెప్పగలుగుతున్నాడు ప్రభు అంటే తండ్రిని చూసిన వ్యక్తి ఆయన మాత్రమే. దేవుడిని చూసిన ఏకైక వ్యక్తి ఈ విశ్వంలో. దేవుని యొక్క స్వరూపం 17వ అధ్యాయము అక్కడనే 25వ వచనం చదువు. 17వ అధ్యాయము 25వ వచనం. నీతి స్వరూపుడు వగు తండ్రి అంటే నీతి స్వరూపి ఆయన. చాలు. అంటే
దేవుని యొక్క స్వరూపం ఏంటంటే, ఈ మాట కూడా ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ నీతి స్వరూపుడు వగు తండ్రి అంటే దేవుడు నీతిమంతుడు. ఆయనలో ఎలాంటి దుర్నీతి అనేది ఉండదు. ఎలాంటి దుర్నీతికి దేవునిలో తావులేదు. ఆయన నీతిమంతుడు, నీతి కలిగిన వాడు ఆయన. దేవుడు అంటేనే నీతి. కాబట్టి నీతి స్వరూపుడు వగు తండ్రి, నీతి స్వరూపం అయింది. నీతి స్వరూపము. 3 కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:15. ఆయన అదృశ్య స్వరూపి అంటాడు. ఆయన దృశ్య స్వరూపి అయి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపి అయి అంటే దేవుడు అదృశ్య స్వరూపి. అంటే దృశ్య స్వరూపం వేరు, అదృశ్య స్వరూపం వేరు. ఇప్పుడు అదృశ్య స్వరూపి అంటే దానికి అర్థం ఏంటి? అదృశ్య స్వరూపి అంటే కంటికి కనిపించనమాట. దృశ్యం వేరు, అదృశ్యం వేరు. దృశ్యం అంటేనేమో మన భౌతిక కంటికి కనిపించేది, అదృశ్యం అంటేనేమో కంటికి కనిపించింది, కంటికి అందడు. అందుకే మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఎందుకు? ఆయన తన స్వభావాన్ని బట్టి దేవుడు అదృశ్యుడు. దేవుడు ఉంటే మాకు చూపించు అని కొంతమంది వితండవాదం చేస్తారు. దేవుడు ఉంటే మాకు చూపించు. దేవుడు తన స్వభావాన్ని బట్టి అదృశ్యుడు. ఇప్పుడు మనుషులను నమ్మించడానికి దేవుడు ఏమైనా తన స్వభావాన్ని మార్చుకుంటాడా? మార్చుకోడు. తిమోతి పత్రికలో ఒక మాట పౌలు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చేయనేరడు. ఒకసారి మనము మన స్వభావాన్ని మార్చుకుంటాం. ఒకసారి మనం మన స్వభావాన్ని మార్చుకుంటాం. అంటే అది మన స్వభావం కాదు, కానీ చేయాల్సి వస్తుంది. ఒకసారి ఏం చేస్తామంటే, చేయాల్సి వచ్చిందన్నా, తప్పదన్నా అంటుంటాం మనం. అంటే మనము మన స్వభావాన్ని మార్చుకొని చంచలుగా మనం ప్రవర్తిస్తుంటాం. కానీ దేవుడు మాత్రం తన స్వభావాన్ని మార్చుకునేవాడు కాదు. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది చేయనేరడు. తన స్వభావాన్ని మార్చుకోవడానికి చూపించు అంటే నమ్మించడానికి లేదా ఇంకేదో చేయడానికి దేవుడు తన స్వభావాన్ని, తన స్థితిని మార్చుకునేవాడు కాదు. ఆయన అదృశ్యుడు, ఆయన అదృశ్య స్వరూపి అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక నెంబర్ 4 ప్రేమ స్వరూపి అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమే ఉన్నాడని మాట్లాడుతున్నాడు కింద పుట్టినట్లు. దేవుడు ప్రేమే ఉన్నాడు. ఆయన స్వరూపమే ప్రేమ. అమితమైన ప్రేమ కలిగిన వాడు దేవుడు. అమితమైన ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి. మరొక మాట చూద్దాం. 5వది సత్యస్వరూపి అంటాడు. చూద్దాం. సత్యస్వరూపి అంటాడు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఎలాంటి వాడంట? 6:10 వారు నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, నాదా సత్యస్వరూపి. దేవుని స్వరూపము సత్యస్వరూపం, సత్యవంతుడైన. ఆయనలో ఎలాంటి అబద్ధం లేదు, ఎలాంటి దుర్నీతి లేదు ఆయనలో. ఒకవేళ దేవునికి చేతకానిది ఏదైనా ఉంది అంటే, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంది అంటే, అబద్ధం ఆడటము దేవునికి అసాధ్యమైనది. అబద్ధం ఆడటం దేవునికి అసాధ్యమైనది.
అందుకే అబద్ధమాడ జాలని అనే పదం ఉంటాడు ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో. అబద్ధమాడ జాలని ఎందుకు? దేవుడు సత్యస్వరూపి. అంటే దేవునికి అసాధ్యమైనది వాస్తవానికి ఏదైనా ఉంటాయా అంటే ఏమీ ఉండదు. శారా దగ్గర మాట్లాడిన మాట మీకు గుర్తొస్తుంది కదా, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ మనుషులకి అసాధ్యములేమో కానీ దేవునికి సమస్తమును సాధ్యం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ ఒక్కటుంది. ఏంటి నాయన నీకు అసాధ్యమైన ఏదైనా ఉందా? ఉంది. ఏంటంటే అబద్ధం ఆడటం అసాధ్యం. దేవుడు అబద్ధం ఆడట అసాధ్యం. అంటే శక్తిలో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. శక్తి వేరు, స్వభావం వేరు. అది మీరు గుర్తించాలి. శక్తిలో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కానీ స్వభావంలో దేవునికి అసాధ్యమైనది ఒకటి ఉంది. శక్తి వేరు, స్వభావం వేరు. ఇప్పుడు శక్తిలో దేవునికి అసాధ్యమైన కార్యక్రమం లేవు. ఏదైనా చేయగలడు ఆయన. కానీ స్వభావం దగ్గరకు వచ్చేసరికి మాత్రము దేవుడు ఎంత మాత్రం కూడా అబద్ధము ఆడడు. అబద్ధం ఆడే స్వభావము ఆయనలో ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకు అంటే ఇదిగో ఆయన సత్యస్వరూపి, ఆయన సత్యవంతుడు, సత్య స్వభావం కలిగిన వాడు దేవుడు. శక్తి వేరు, స్వభావం వేరు. ఉదాహరణకి మీరేమనుకోకపోతే యోసేపు ఉన్నాడు. యోసేపుని పోతీఫర భార్య ప్రేరేపించింది. పారిపోయాడు ఆ మనిషి. వాస్తవానికి ఆ మనిషి పారిపోయాడు. ఇప్పుడు శక్తి లేక చేతకాక పారిపోయాడా? కాదు. యవనస్తుడు, సుందరుడు. కానీ స్వభావంలో లేదండి. స్వభావం వేరు, శక్తి వేరు. అంటే వ్యభిచరించే శక్తి లేక అతను ఏమైనా పారిపోయాడా? కాదు. స్వభావం లేదంటే స్వభావంలో వ్యభిచరించే స్వభావము యోసేపులో లేదు. అంటే స్వభావం వేరు, శక్తి వేరు. అలాగే శక్తి విషయంలో దేవుని దగ్గర ఆయనకి సాధ్యం కాదంటే ఏదీ లేదు. కానీ దేవుడు మాత్రము అబద్ధమాడజాలని వాడు. దేవుడు సత్యస్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి. అంటే దేవుని స్వరూపం అంటే గ్రంథం చెప్పే డెఫినేషన్ ఇది, అర్థం ఇది. దేవుని స్వరూపం అంటే ఇది. అంటే ఈరోజు జనాంగానికి అది అర్థం కాక దేవుని మహిమను ఏం చేశారంట? దేవుని మహిమను వివిధ స్వరూపాల్లోనికి మార్చేశారు. ఇదిగో దేవుడు అంటే ఇలాగుంటాడు, దేవుడు అంటే ఇలాగుంటాడు. కాదు, అబద్ధాలు అవన్నీ. అన్నీ అబద్ధాలు. అవి వాస్తవాలు కదా. రూపాలు, ఆ ప్రతిమలు అనేవి అబద్ధమే తప్ప ఎంత మాత్రము వాస్తవమో కాదు. దేవత్వం ఉండదు. అట్లా దేవత్వం ఉండదని ఏథెన్స్లో పౌలు మాట్లాడుతుంటాడు. చమత్కారంగా కల్పించిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. అంటే ఆ ప్రతిమలలో దైవ స్వభావం అనేది ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకంటే దేవుని స్వరూపం ఇది ఎలా ఉంటుంది. మరి ఇంతకీ దేవుని పోలిక ఏంటి? మన స్వరూపము, మన పోలిక అన్నాడు కదా. రెండవది దేవుని పోలిక. రెండవది దేవుని పోలిక. ఏంటి దేవుని యొక్క పోలిక ఏంటి అని అంటే ఒకటి ప్రేమ. రెండు ద్వేషం. మూడు యథార్థత. అలాగే 4 స్వేచ్ఛా చిత్తం. అంటే స్వేచ్ఛా చిత్తం అంటే దేవుని పోలిక ఏంటిది అని అంటే ఇదిగో ప్రేమ ద్వేషములు దేవుని యొక్క పోలిక. దేవుని యొక్క స్వభావం అది. ప్రేమ ద్వేషాలు దేవుని యొక్క స్వభావం. దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు ద్వేషిస్తాడు. ఈరోజు ఆ పోలికని దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా? మనిషికి ఇచ్చేసాడు. అంటే ఆ పోలికని, ఆ స్వభావాన్ని దేవుడు తన దగ్గరే ఉంచుకోకుండా నరుడికి ఇచ్చేసాడు. ఆ పోలికని, ఆ స్వభావం. ప్రేమ ద్వేషములు దేవుని యొక్క పోలిక. దేవునిలో ద్వేషం ఉందా లేదా? దేని ద్వేషిస్తాడు దేవుడు? దేవునిలో ద్వేషం ఉందా? అదేంటి?
అదేంటి దేవునిలో ద్వేషం ఉండదా? దేవుడు ద్వేషిస్తాడు దేన్నైనా? దేవునిలో ప్రేమ ఉంది, దేవునిలో ద్వేషం ఉంది. అంటే మంచిని ద్వేషించేవాడు కాదు. అంటే దేన్ని ద్వేషిస్తాడు దేవుడు? దేన్ని ద్వేషిస్తాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఆయన ద్వేషించేది దేనిని? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. చాలు. అంటే దేన్ని ప్రేమిస్తాడు దేవుడు? నీతిని ప్రేమిస్తాడు. దేన్ని ద్వేషిస్తాడు? దుర్నీతిని ద్వేషిస్తాడు. అది ఖచ్చితంగా మనిషిలో ఉండాలి. అది ఖచ్చితంగా మనిషిలో ఉండాలి. నాకు అంతా ప్రేమే ఉంది, నాలో ద్వేషం లేదు అని అనుకోకూడదు అనమాట. అంటే దేన్ని ద్వేషించాలంటే దుర్నీతిని ద్వేషించాలి. దుర్నీతిని, భక్తిహీనతని, పాపాన్ని ద్వేషించాలి. అంటే దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషిస్తాడు. పాపిని ప్రేమించి పాపానికి దేవుడు శిక్ష విధిస్తాడు. అందుకే ఒక సూత్రం చెప్తాడు అందరూ. డాక్టర్ ఏం చేస్తాడు? కడుపులో గడ్డ ఉంది, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. అప్పుడు డాక్టర్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి కత్తి తీసుకొని ఆ పొట్టను కోసేసి లోపల కట్టిన ఏం చేస్తుంటాడు? కోసేస్తుంటాడు. ఇప్పుడు ఆ విధంగా కత్తితో పొట్టను కోస్తుందంటే ఇప్పుడు రోగి మీద ద్వేషంతో ఆ పని చేస్తున్నాడు డాక్టర్. అదేంటయా కత్తి తీసుకుని అంత కచ్చి ఏంటి నీకు? అంత కక్ష ఏంటి? కత్తితో కోస్తున్నావు పొట్టను అంటే? ఇప్పుడు కత్తితో పొట్టను కోస్తున్నాడు, ఆ గడ్డను కోసేస్తున్నాడు. ఇప్పుడు రోగి మీద ద్వేషంతో ఆ పని ఏమైనా చేస్తున్నాడా? చేయట్లేదు. అంటే ఆ డాక్టర్ ఏం చేస్తున్నాడు? రోగిని ప్రేమిస్తున్నాడు, రోగాన్ని ద్వేషిస్తున్నాడు. రోగిని ప్రేమించి రోగాన్ని ఒక డాక్టర్ ఎలాగైతే ద్వేషిస్తాడో, పరమ తండ్రి కూడా ఏం చేస్తాడంటే పాపిని ప్రేమిస్తాడు. ఆ పాపి చేసిన పాపం ఉంది చూడు, ఆ పాపాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ద్వేషిస్తాడు, దాన్ని అసహించుకుంటాడు. దేవునికి అసహ్యం. కాబట్టి ఆ ప్రేమ ద్వేషం అనేది దేవుని యొక్క పోలిక. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో కేవలం ప్రేమే ఉందా? ద్వేషం కూడా ఉందా? కేవలం ప్రేమే ఉందా? ద్వేషం కూడా ఉందా? కేవలం ప్రేమ ఉంటే మనిషివి కాదు. కేవలం ప్రేమ ఉంటే నువ్వు మనిషివి కాదు. మనిషివైతే ప్రేమ ఉండాలా, ద్వేషం ఉండాలా? లేదు నాకంతా ప్రేమే ఉంది, నేను దేన్ని ద్వేషించను. ఆకలైంది, భోజనం ప్లేట్లో పచ్చడి కాకుండా కొంచెం ప్యాడేసి తీసుకొని వచ్చారు. ద్వేషిస్తావా, ప్రేమిస్తావా? లేదు నాకు ప్రేమ ఉందని తింటావా? పేడ కలుపుకుంది. అంటే కొందరు ఏమంటారండి, అది తెలియక నాలో అసలు లేదండి, ద్వేషం లేదండి నాలో, నాకు ప్రేమేనండి, అంత ప్రేమేనండి, నేను అన్నిటిని ప్రేమిస్తానండి, నేను అందరిని ప్రేమిస్తా, అన్నిటిని ప్రేమిస్తా. అందరిని మనుషులను ప్రేమించు, అన్నిటిని కాదు. అందరిని ప్రేమించు, కానీ అన్నిటిని కాదు. ఇప్పుడు దాన్ని ద్వేషిస్తాడు, కానీ ఎవడన్నా ప్రపంచంలో ఏ మనుషులను తినడంటే తినడం, దాన్ని ద్వేషిస్తాడు. అంటే ఆ ప్రేమ ద్వేషం అనేది దేవుడే మనిషిలో పెట్టాడు. అంటే ఈరోజు దేవుడు ఎలాగైతే నీతిని ప్రేమిస్తాడో, దుర్నీతిని ద్వేషిస్తాడో, ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే ఆ విధంగా నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ఏం చేయాలి? ద్వేషించాలి. దుర్నీతి, భక్తిహీనత, పాపము, ప్రతి దాన్ని కూడా అసహించుకోవాలి, ద్వేషించాలి. ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి 6వ వచనం. అంటే దేవుడు దేన్ని ప్రేమిస్తాడో, దేన్ని ద్వేషిస్తాడో, ఈరోజు మనం కూడా దాన్ని ప్రేమించి ద్వేషించాలి. 1వ అధ్యాయం 2వ అధ్యాయం 6వ వచనం చదువు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు. అంటే ఎఫెసులో ఉన్న సంఘం ద్వేషిస్తుంది. తమ్ముడు, దేని ద్వేషిస్తుంది? ఎఫెసు సంఘము. ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫెసు సంఘమా, నికోలాయితుల క్రియలను నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా ఏం చేస్తున్నాను? వీటిని నేను కూడా ద్వేషిస్తున్నా.
అంటే యేసు ప్రభు వారు దేన్ని ద్వేషిస్తాడో ఎఫెసీ యొక్క సంఘం కూడా ఏం చేస్తుంది? దాన్ని ద్వేషిస్తుంది. కాబట్టి ద్వేషించటం, ప్రేమించటం అంటే వ్యక్తిని ద్వేషించకూడదు, వ్యక్తిని ద్వేషించకూడదు, వ్యక్తిత్వాన్ని ద్వేషించాలి. వ్యక్తిని ద్వేషించటం వేరు, వ్యక్తిత్వాన్ని ద్వేషించటం వేరు. ఇప్పుడు ప్రభు ఒక మాట ఉంది కదా, తన తండ్రినైనను తన తల్లినైనను ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. ఇప్పుడు తల్లిదండ్రులను ద్వేషించడం అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి గెంటేసేయాలా? బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి వాళ్ళ ఇంట్లో నుంచి గెంటేసేయాలా? వీధిలో వేసేయాలా? కాదు. ఇప్పుడు వారి వ్యక్తిత్వం ఉంది చూడు, ఆ వ్యక్తిత్వాన్ని ద్వేషించాలి తప్ప వ్యక్తులను కాదు. ఎవరు పెట్టారు? ఎవరిది ఇదంటే ఇది సాక్షాత్తు దేవుని యొక్క పోలికది. అంటే నిర్మాణం చేసేటప్పుడే అంటే నరుడు నిర్మాణం చేసేటప్పుడు పరమతండ్రి ఏం చేశారంటే ఈ పోలికను పెట్టి మనిషిని భూమి మీదకి పంపించేశాడు. కీర్తన గ్రంథము 18వ కీర్తన 30వ వచనం. 18వ కీర్తన 30వ వచనం. యథార్థ దగ్గర వేసుకోండి. 18వ కీర్తన 30వ వచనం. దేవుడు ఎలాంటి వాడు అక్కడ విషయాన్ని మాట్లాడతాడు. దేవుడు యథార్థవంతుడు. చాలు. దేవుడు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు. అంటే ఆయనలో ఎలాంటి కపటం కానీ, ఎలాంటి మోసం కానీ, ఎలాంటి తంత్రం కానీ దేవునిలో ఏమాత్రం కూడా లేదు. దేవునిలో తంత్రం ఉండదు, ఆయనలో ఎలాంటి కుయుక్తి దేవునిలో ఉండదు. ఆయన యథార్థవంతుడు. ఆ యథార్థతను దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా? మనకిచ్చాడు. ఇప్పుడు పక్కనే ప్రసంగి గ్రంథం చదవండి. అద్భుతంగా ఒక మాట ఉంటుంది. 18వ కీర్తన 30వ వచనం చదివారు. తర్వాత నెక్స్ట్ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దేవుడు నరులను ఎలా పుట్టించాడు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంటాడు. 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు ఎలా పుట్టించాడు నరులని? దేవుని స్వరూపం, దేవుని పోలిక. కాబట్టి నరుడు జంతువుల నుంచి వచ్చినవాడు కాదు, నరుడు దేవదూతల నుంచి వచ్చినవాడు కాదు, నరుడు ప్రకృతి నుంచి వచ్చినవాడు కాదు, తనకు తానుగా ప్రకృతిలో నుంచి పుట్టినవాడు కాదు. సాక్షాత్తు పరలోకము దేవుని వలన కలిగిన వాడు నరుడు. ఈరోజు సైన్స్ ఏం చెప్పొద్దే? నరుడు కోతి నుంచి వచ్చాడు, లేకుంటే నరుడు ఒక ఏకకణ జీవి, తనకు తానుగా ఉద్భవించాడు నరుడు కాదు. జంతువుల నుంచో, లేకుంటే దేవదత్త నుంచో, లేకుంటే ప్రకృతి నుంచి తనకు తానుగా నరుడు రాలేదు. నరుడు ఎలాగొచ్చాడు? మరి నరుడు ఎలాగొచ్చాడంటే దేవుని వలన నరుడు వచ్చేసాడు, దేవుని వలన నరుడు కలిగాడు. ఎందుకంటే నరుడు ఎవరి స్వరూపం, ఎవరి పోలిక అంటే దేవుని స్వరూపం, దేవుని పోలిక. దేవుడు యథార్థవంతుడు. అలాగే ఆ యథార్థవంతుడు దేవుడు నరులు ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ తర్వాత పెరిగి పెద్దయిన తర్వాత లోక సహవాసం వలన, పాపం వలన వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అందుకే తల్లి గర్భల నుంచి పుట్టే బిడ్డలు ఉంటారు కదా, తల్లి గర్భల నుంచి పుట్టే బిడ్డల్లో అద్భుతమైన యథార్థత కనిపిస్తున్నాయి. చిన్నపిల్లల్లో కూడా ఎలాంటి మంచి యథార్థత, ఎలాంటి కల్మషం ఉండదు, ఎలాంటి కపటం ఉండదు, ఎలాంటి కుయుక్తి వారిలో ఉండదు. ఎవరిలో ఉంటుంది? మనలో ఉంటుంది. అది అంటే పిల్లలు ఉండదు. సుమారు 12 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు అంటే సుమారు 12-15 సంవత్సరాలు వచ్చేదాకా కూడా పిల్లలు ఎలాంటి కల్మషం కానీ, ఎలాంటి మోసం కానీ, కపటం కానీ వారిలో కనపడదు. వాళ్ళు యథార్థంగా ప్లేన్గా ఉంటారు. వాళ్ళు ఎలాంటి అసూయ ఉండదు వారిలో, ఎలాంటి ద్వేషం వారిలో ఉండదు. ఎందుకంటే నిర్మాణం అలా చేశాడు పరమతండ్రి, నిర్మాణం అలా చేశాడు. కానీ అక్కడేమన్నాడు అన్నమాట? తర్వాత వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఒకవేళ పిల్లల్లో తంత్రాలు కల్పించుకుంటారంటే మొట్టమొదటి ఎవరిని చూసి నేర్చుకుంటారు? వాళ్ళు తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటాడు. అంతే. ఇది అంటే ఇలా ఉండాలని అమ్మను చూసి నేర్చుకున్నాడు, ఇలా ఉండాలని నాన్న చూసి నేర్చుకున్నాడు. అంతే. అంటే మొట్టమొదటి తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటాడు, తర్వాత స్నేహితులను చూసి నేర్చుకుంటాడు, స్వభావం కూడా వస్తుంది. చెప్పాను కదా పలుమార్లు, మీకు మరలా గుర్తు చేస్తున్నాను. చిన్న ఆడపిల్ల ఉందనుకో,
చిన్న ఆడపిల్ల ఉంటే ఆమె ఏం చేస్తుందంటే కండమని అమ్మలాగా ఓణి కట్టుకుంటుంది, చీర కట్టుకుంటుంది. ఎవరు చెప్పారు అమ్మాయికి? ఎవరు చెప్పాల. ఎవరు చెప్పారు అమ్మాయి కట్టు? నేను మా అమ్మని చూశాను. నేను ఆడేం చేస్తాడు, నేను కూడా నీలాగా లుంగి కట్టుకుంటాను అంటే ఎవరు చెప్పాడు? నానేమని చెప్పాడు లుంగి కట్టుకోమని? లుంగి కట్టుకోవాలి. వాడు కూడా లుంగి కట్టుకుంటాడు. నాన్న వెళ్ళి గడ్డం చేసుకుంటున్నాను అనుకో, ఆడేం చేస్తాడు అనమాట. నాన్న లేనప్పుడు ఏం చేస్తాడు గీకుండి. ఎలా ఎవరితో ఎక్కడ చూసాము అంటే కేవలం ఈ మాత్రమేనా? ఈ మాత్రమే కాదు. నాన్న ఎలా మాట్లాడుతున్నాడు, నాన్న ఎలా మోసం చేస్తున్నాడు, నాన్న ఎలా అబద్ధం ఆడుతున్నాడు, నాన్న ఎలా తంత్రాలు పెడుతున్నాడు, అమ్మ ఎలాగుంది, ఇవన్నీ కూడా చూడరా? చూస్తాను. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అందుకే వారు ఈ విధమైన తంత్రములు కల్పించుకుని నిర్మాణంలో లోపలికి వాస్తవానికి నిర్మాణంలో ఎలాంటి సమస్య లేదు. దేవుడు యథార్థవంతుడు, నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించడం సరే. ఆయన పోలిక, ఆయన స్వరూపాన్ని చేశాడు. అలాగే దేవుని పోలిక అంటే స్వేచ్ఛా చిత్తము. స్వేచ్ఛా చిత్తం అంటే స్వేచ్ఛా చిత్తము అంటే దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చేశాడు. అంటే దేవుడు మనిషిని ఒక యంత్రంగా, ఒక మెషిన్గా తయారు చేయలేదు. ఇప్పుడు మెషిన్ ఉందనుకో, స్విచ్ చేస్తేనే మెషిన్ వస్తుంది, ఆడుద్ది. స్విచ్ చేస్తేనే ఆ యంత్రం తిరుగుతుంటుంది. అంటే దేవుడు మనిషిని అలాగా ఒక యాంత్రికంగా ఏమైనా తయారు చేశాడా? తయారు చేయాల. అంటే మనిషి ఒక యంత్రం కాదు, మనిషి ఒక మెషిన్ కాదు. మనిషి ఎలాంటి వాడు అంటే దేవుని స్వరూపం పోలికలో పుట్టాడు. ఏంటంటే స్వతంత్రత, స్వేచ్ఛా చిత్తం. అందుకే ఒక వితండవాదులు వేసే ప్రశ్న ఏంటంటే, ఏదెన్ తోటలోనికి సాతాను వస్తున్నప్పుడు దేవుడు ఆపొచ్చుగా, ఏం చేస్తున్నాడు ఆయన? విన్నారు ఎప్పుడన్నా? ఏదెన్ తోటలోనికి సాతాను సర్పరూపంలో వచ్చి ఆదాము వల్ల మోసం చేస్తున్నట్టుగా దేవుడు తెలియదు. ఈ విషయం తెలుసు కదా, ఆయనకు అన్నీ చూస్తాడు కదా. మరి ఆ సర్పం ఏదెన్ తోటలోకి దేవుడు ఆపొచ్చుగా, ఎందుకు ఆపడు ఆయన? ఏంటిది? ఆయన ఆపడు. ఎందుకంటే ఆదాము వల్ల దేవుడు ఒక యాంత్రికంగా గుర్తించలేదు. స్వతంత్రం ఇచ్చాడు దేవుడు, నరుడికి స్వతంత్రత ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చేశాడు దేవుడు, స్వేచ్ఛనిచ్చాడు. అంతే తప్ప ఒక పంజరంలో చిలక లెక్క బంధించినట్లు దేవుడు మనిషిని అలాగ బంధించలేదు. స్వాతంత్రం ఉంది నీకు నాకు స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునిలో ఆ స్వాతంత్రం ఉంది, దేవునిలో ఆ స్వేచ్ఛ ఉంది. ఈరోజు నీలో నాలో అది ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మనిషి యొక్క స్వాతంత్రాన్ని దేవుడు రద్దు చేయలేడు, సాతాను కూడా రద్దు చేయలేడు. మనిషి యొక్క స్వాతంత్రాన్ని, మనిషి యొక్క స్వేచ్ఛని దేవుడు రద్దు చేయడు, సాతాను కూడా రద్దు చేసే అవకాశము లేదు. నీ పర్మిషన్ లేకుండా సాతాను వెంట్రుకు కూడా బేకలేడు. అంతటి బలవంతుడు మనిషి, అంత స్వాతంత్రం ఇచ్చేశాడు. ఎందుకంటే మన గ్రంథంలో అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. సాతాను ఎంత శోధించినా, ఎంత ప్రయత్నం చేసినా సరే యోసేపు పాపం చేశాడా? పాపం చేసేటట్లు దేవుడు అసలు మనుషులు ఎందుకు పుట్టించాలంటావు? నువ్వు పాపం చేసి నరకంలో పడేటువంటి అసలు పుట్టించడం ఎందుకు? ఆదాములు పాపం చేస్తుంటే ఆపకుండా ఎందుకు చేస్తున్నాడు? అసలు పాపం చేసి తిరిగి మరో నరకంలో ఏంటి? ఇదంతా అంటే సంకల్పం అర్థం కాదు వాళ్ళకి. అసలు అలా మాట్లాడే వాళ్ళకి సంకల్పం అర్థం కాలేదు. 2, మనిషి యొక్క నిర్మాణం వాళ్ళకి అర్థం కాల. మనిషి నిర్మాణం ఎలా జరిగిందంటే, దేవుడు ఎలాంటి స్వతంత్రుడో అలాంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. కాబట్టి మన స్వాతంత్రాన్ని సాతాను కూడా రద్దు చేయలేడు. మన స్వాతంత్రాన్ని రద్దు చేసి వాడు మన చేత పాపం చేయించలేడు. యోసేపు పాపం చేసాడు, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చేయలే. యోబు పాపం చేశాడా? చేయలేదు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు పాపం చేశారా? చేయలేదు. వాళ్ళు బలహీనుడు కాదు మరి? ఇప్పుడు పాపం చేసేంత బలహీనుడుగా దేవుడు మనిషిని పుట్టించడం ఎందుకు అని కొంతమంది రకరకాలుగా మాట్లాడుతుంటారు. పాపం చేసేంత బలహీనుడు మనిషి కాదు. నీ పర్మిషన్ లేకుండా దేవుడు కూడా నీ జీవితంలోనికి ప్రవేశించడం. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. తలుపు దోసుకుని లోపలికి రావా?
రాడు ఆయన. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతడును నేనును భోజనం చేస్తాను. అంటే వెలుపు నుండి పిలుస్తుంటాడు ప్రభు, అంతే. వెలుపు నుండి పిలుస్తుంటాడు అంతే తప్ప తోసుకొని ప్రభు మన జీవితంలోనికి రాడు. నువ్వు పర్మిషన్ ఇస్తే ఓకే ప్రభు నా జీవితంలోకి వచ్చేసి అని నువ్వు పర్మిషన్ ఇస్తేనే నీ జీవితంలోకి వస్తాడు తప్ప తలుపు తోసుకొని నీ జీవితం నా జీవితంలోనికి ప్రభు రాడు. అంటే మన స్వాతంత్రాన్ని వాళ్ళు భంగం కలగజేయనమాట. అంటే ఆ స్వాతంత్రము, ఆ స్వేచ్ఛ చిత్తం అనేది సాక్షాత్తు అది దేవునిది. దేవునికి స్వాతంత్రం ఉంది, దేవునికి స్వేచ్ఛ ఉంది. సొంతంగా నిర్ణయం తీసుకునే ఆ స్వేచ్ఛ, ఆ హక్కు దేవునికి ఉంది. 20 mm రాడ్ ఉంది, ఐరన్ రాడ్. 20 mm ఐరన్ రాడ్ ఉంది. దాన్ని వేడి చేసామనుకో, వేడి చేసేది వంగుద్దు కదా, వేడి చేస్తే వంగుద్ది. మనిషిని వంచగలమా? మనిషిని మాత్రం ఏ మాత్రం కూడా వంచలేము. 10 సంవత్సరాల నుంచి చెబుతున్నాను నా చర్చికి రాడు. ఎందుకంటే అతను ఇష్టపూర్వకంగా తప్ప మనం ఇన్ని చేసినా సరే రాడు. 10 సంవత్సరాల నుంచి వాక్యం చెప్పిన బ్రదరు అయినా బాప్తిస్మం పొందట్లేదు. అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. అంటే ఇనుములైనా సరే వంచగలం, కానీ మనిషిని మాత్రము వంచలేరు. మనిషిని వంచలేరు. ఎక్కడదా ఈ బలం అంటే నిర్మాణము జరిగింది ఆ బలము. అంటే ఇలాంటి స్వరూపాన్ని దేవుడు మనిషికి ఇచ్చినట్లు మనం చూడవచ్చు. చివరికి ఒక చిన్న పాయింట్, దేవుడు తన స్వరూపమును పోలికను నరుడికి ఇచ్చాను. దేవుడు తన స్వరూపమును తన పోలికను నరుడికి ఇచ్చాడు. అంటే దేవునిలో ఉండే నీతి, దేవునిలో ఉండే ఆ ప్రేమ, దేవునిలో ఉండే ఆ జాలి, దేవునిలో ఉండే ఆ దయ, అంటే టోటల్గా దేవుని యొక్క ఆ స్వభావ లక్షణాలు, ఆయన నీతి, ఆయన ప్రేమ, ఆయన సత్యము, ఆత్మ, ఆయనలో ఉండే ప్రేమ, ద్వేషము, యథార్థత, స్వేచ్ఛ చిత్తము. అంటే దేవుడు ఎవరికి ఇచ్చేసాడంటే మనకిచ్చేసాడు. ఆయనలో ఉండే జాలి, ప్రేమ, దయ, కనికరము, యథార్థత, నీతి, ఇవన్నీ కూడా దేవుడు మనిషికి ఇచ్చేసాడు. కానీ మనిషి ఏం చేశాడంటే వీటన్నిటినీ పోగొట్టుకున్నాడు. అంటే దేవుడు ఇచ్చిన ఆ విశేషమైన స్వరూపాన్ని, పోలికను ఏం చేశారంటే పాపం చేసి పోగొట్టుకున్నాడు. దేవుని స్వభావం పోయింది. దేవుని స్వభావం పోయి ఎవరి స్వభావం వచ్చింది? యేసుక్రీస్తు వారు యూదులతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధం. అంటే దేవుని స్వభావం పోయింది, అపవాది యొక్క స్వభావం అనేది వచ్చింది. ఇప్పుడు దేవుని స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి? ఇదిగో సత్యం మాట్లాడటం, సత్యస్వరూపం, సత్యం ఉంటుంది. అపవాది యొక్క స్వభావం ఏంటి? అబద్ధం అనడం. ఇప్పుడు ఏదైనా తోటలో దేవుడు నిజం పలికాడు, అపవాది ఏం చేశాడు? అబద్ధం పలికాడు. మీరు తింటే చస్తారన్నాడు, అపవాది ఏమన్నాడు? మీరు తింటే చావనే చావు. అంటే దేవుడేమో సత్యవంతుడు, అపవాదేమో అబద్ధికుడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. అంటే దేవుని ఇప్పుడు మనుషులందరూ అబద్ధం ఆడుతున్నారు. అంటే వాళ్ళు ఏమైపోయారు అనమాట? దేవుని స్వభావాన్ని కోల్పోయారు, అపవాది యొక్క స్వభావాన్ని తెచ్చుకుంటారు. అపవాది స్వభావం వచ్చేది ఏంటి? అపవాది స్వభావం అబద్ధం అనడం అపవాది యొక్క స్వభావం, అపవాది యొక్క తత్వం. అది సాతాను యొక్క తత్వం, అది సాతాను యొక్క జీన్స్లోనే ఉందనమాట. ఒకవేళ మనం కూడా అబద్ధం ఆడుతున్నాం అనుకో, మనలో దేవుని స్వభావాన్ని కోల్పోయాము, సాతాను యొక్క స్వభావాన్ని మనము తెచ్చుకుంటాం మనం, అంతే. అంటే దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోవటం వల్ల దేవునికి దూరం అయిపోయాము. అంటే ఎలా దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోయాము అంటే సహవాసం వలన. ఒక కొడుకు సిగరెట్ తాగుతాడు, పొగ తాగటం అలవాటు చేస్తాడు. కొడుకు తండ్రి ఇంటికి పిలిచి, అసలు ఈ అలవాటు మన ఇంటామంట లేదు అంటే, నేను తాగను, మా నాన్న తాగంటే మీ తాత తాగడు,
అసలు ఈ అలవాటు మన ఇంటా వంట లేదు. మరి ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ మనిషికి? ఇప్పుడు పొగ త్రాగటం అనేది ఇంటా వంట లేదు కదా, మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే సహవాసం వల్ల వచ్చింది. సహవాసం వలన, అంటే సహవాసం వలన లేని యొక్క అలవాటుని ఏం చేసుకున్నాడు? నేర్చుకున్నాడు. లేని అలవాటు నేర్చుకున్నాడు. అలాగే పాడైపోయినట్లు దేవుని యొక్క స్వభావంలోని స్వరూపంలో మనం పుట్టాము, కానీ కాలక్రమంలో ఏమైపోయామంటే టోటల్గా ఆ స్వభావాన్ని మనం కోల్పోయాము. ఆ స్వరూపాన్ని, ఆ పోలికను మనం సంపూర్ణంగా కోల్పోయాము. దేవుని స్వభావం, సాతానిక స్వభావం వచ్చింది అంతా. అయితే తిరిగి క్రీస్తులో ఏ స్వభావాన్ని అయితే మనం కోల్పోయామో, క్రీస్తులో తిరిగి మరలా ఆ స్వభావాన్ని సంపాదించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మరలా ఏర్పాటు చేశాడు. ఈరోజు క్రీస్తులోనికి ప్రవేశించిన మనం అందరం కూడా దేవుని స్వభావాన్ని తిరిగి మరలా మనం సంపాదించాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చూడొచ్చు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. తిరిగి మరలా మనము దేవుని యొక్క స్వభావాన్ని పొందుకోవాలి. 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. చదువు. దేవదూతలు పాపం చేసినప్పుడు 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు అంటే పాలివారు అవ్వాలి. మరలా ఇప్పుడు మనం పాలివారం అనే మాటకు అర్థం ఏంటంటే పంచుకోవటం. పాలివారు అనే మాటకు అర్థం ఏంటంటే పంచుకోవటం. ఇప్పుడు ఎవరి స్వభావాన్ని మనం పంచుకోవాలి? దేవుని స్వభావాన్ని. అంటే దేవ స్వభావంలో పాలివారగినట్లు, అంటే దేవుని యొక్క స్వభావాన్ని మనము పొందుకోవాలి. ఆ స్వభావాన్ని మనం పంచుకోవాలి. ఒకప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు దేవుని యొక్క స్వరూపమే, దేవుని యొక్క స్వభావమే. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఏ లోపం లేదు, కానీ తర్వాత పాపం చేసి ఆ స్వరూపాన్ని, ఆ స్వభావాన్ని మనం కోల్పోయాము. తిరిగి మరలా ఆ స్వభావాన్ని మనం ఎలా పొందుకోవచ్చు అంటే క్రీస్తులోనికి ప్రవేశించడం వలన. ఇప్పుడు క్రీస్తులో ఉన్న మనం అందరం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క స్వభావంలో మనం పాలివారు కావాలి. అంటే మనలో ఇప్పుడు ఎవరి స్వభావం రావాలి? దేవుని స్వభావం రావాలి. ఇప్పుడు భౌతికంగా పిల్లలకి తల్లిదండ్రుల యొక్క స్వభావం వచ్చేస్తుంది, పోలికలు వచ్చేస్తుంటే స్వభావం వచ్చేస్తుంది. అలాగ నడుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. అంటే ఆ తాత ముత్తాతల స్వభావం వచ్చేస్తుంది అనమాట. ఏంటంటే ఆ జీన్స్ కారణం వల్ల ఏం జరుగుతుందంటే ఆ పిల్లలకి తల్లిదండ్రుల యొక్క స్వభావాలు ఎలాగైతే వచ్చేస్తుంటాయో, ఆత్మీయంగా ఎవరైతే దేవునికి క్రొత్తగా జన్మించారో ఆ క్రొత్తగా జన్మించిన వారిలో దేవుని యొక్క స్వభావం రావాలి. మళ్ళా ఎవరి స్వభావం రావాలి? దేవుని స్వభావం. అంటే దేవుడు ఎలాగుంటాడో అందుకే ఎఫెసీయులలో ఒక మాట అంటాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకునండి. దేవుణ్ణి పోలి నడుచుకునండి అంటే దేవుణ్ణి పోలి ఉండాలి. మనం దేవుణ్ణి పోలి ఉండాలి. ఆయన స్వభావం మనలో ఉండాలి, ఆయన వ్యక్తిత్వం మనలో ఉండాలి, ఆయన లక్షణాలు మనలో ఉండాలి. అంటే శక్తికి సంబంధించిన లక్షణాలు కాదు, దైవత్వానికి స్వభావానికి సంబంధించిన లక్షణాలు మనలో ఉండాలి. దేవ స్వభావం ఏదో అలాగొచ్చి మనం వెళ్ళిపోవటం కాదు. బాప్తిస్మం పొందాను, నేను నమ్ముకున్నాను, ఆరాధన చేస్తున్నాను కాదు. చాందిది దేవ స్వభావాన్ని మనం సంపాదించాలి. అంటే దేవుడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో మనలో కూడా అలాంటి స్వభావం రావాలి. స్వభావం మార్పు రావాలి. స్వభావంలో మార్పు రాకుండా ఎన్ని క్రియలు చేసినా సరే వాటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. నేను ముగింపు చేస్తాను. ఒకసారి కోటికి చూడండి. దేవుని యొక్క స్వరూపం అనే పాఠాన్ని మనము నేర్చుకుంటాం. దేవుని స్వరూపం అంటే లోకంలో జనాంగానికి అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు వివిధ రూపాలను ఏం చేస్తారంటే పూజించడం చూడొచ్చు. అంటే దేవుడు అంటే ఇలాగ ఉంటాడు అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్నట్లు దేవుడు వాస్తవానికి అలాగా ఉండడు. కల్లో కనపడ్డాడు, నీ కల్లో కనపడ్డది నిజంగా దేవుడు కాదు, అది అబద్ధం. నేను దేవుణ్ణి చూశాను, అబద్ధం అది.
అబద్ధమే. ఎవరైనా ప్రపంచంలో దేవుణ్ణి చూశారు, దేవుణ్ణి నాకు కనపడ్డాడు, దర్శనం వచ్చింది, కళ్ళ కనపడ్డంటే అవన్నీ అవాస్తవాలు, అబద్ధాలు తప్ప నిజాలు కాదు అవి, వాస్తవాలు కాదు అవి. ఇప్పుడు కళ్ళలో కనపడ్డట్లు నీకు దేవుడు ఎలా ఉంటాడా? ఎందుకు ఉంటాడు అలాగా? నీకేదో కళ వచ్చేసింది అంతే, వెలుగు వచ్చింది, గొర్రెపిల్ల కనపడ్డది, దానికి దేవునికి సంబంధం లేదు అసలు. అలా అలా కనపడి మాట్లాడు దేవుడు అలాగా, వాక్యం ద్వారానే నేను మాట్లాడుతుంటాను. మరి ఎలా ఉంటాడు? ఆయన స్వరూపం ఏంటంటే ఇది ఆయన ఆత్మ. ఎందుకంటే దేవుణ్ణి చూసిన ఏకైక వ్యక్తి ఎవరంటే క్రీస్తు యేసు. దేవుడు ఎలాగుంటాడో చెప్పగలిగిన వ్యక్తి కూడా ఎవరు? ఆయన మాత్రమే. ఎందుకంటే ఆయన మాత్రం చూశాడు కాబట్టి ఆయన మాత్రం చెప్పగలరు, ఇంకెవరు చెప్పలేరు, ఇంకెవరు చెప్పలేరు. ఒకవేళ ఎవరిని చెప్పినా సరే అది నిజం కాదు. అది ఆయన ఆత్మ, ఆయన నీతి స్వరూపి, ఆయన అదృశ్య స్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన సత్య స్వరూపి. ఏంటి ఆయన పోలిక? ఏంటి ఆయన పోలిక? ప్రేమ, ఆయన పోలిక ద్వేషం, ఆయన పోలిక యథార్థత, ఆయన పోలిక స్వేచ్ఛ చిత్తం. ఎందుకు ఈ స్వరూపాన్ని, ఈ పోలికని దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనిషికి ఇచ్చాడు, జంతువులకి ఇవ్వాలి. 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశికి, ఏ ప్రాణికి ఇవ్వాలి. ఎవరికి ఇచ్చారంటే అది కేవలం మనిషికి మాత్రమే ఇచ్చేసాడు. అంటే అప్పుడు ఈ సృష్టిలో ఉన్న ప్రాణులన్నిటికంటే అప్పుడు మనం ఎంత గొప్ప వాళ్ళము, ఎంత ఉన్నతమైన వాళ్ళము మనము. అంటే దేవుడు మనల్ని అధికంగా హెచ్చించేశాడు, ఎంతో గొప్పగా దేవుడు మనల్ని ప్రేమించేశాడు. వాస్తవానికి అప్పుడు ఆ దేవుని స్వరూపాన్ని కోల్పోయాము. తిరిగి మరలా యేసుక్రీస్తు ఏం చేయాలి? ఇప్పుడు మనము దేవుని యొక్క స్వభావాన్ని పాలివారాలి. ఆయన స్వభావాన్ని మనము పొందుకోవలసిన అవసరత ఉంది. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభునామములో వందనాలు.